నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్వామినాథుడు అనే పేరు ఎలా వచ్చిందో, స్వామినాథుడిగా సుబ్రహ్మణ్యుని పూజిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనేక నామాలు ఉన్నాయి. ఆ నామాలలో స్వామినాథుడు అనే పేరు కలిగిన నామానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్వామినాథుడు అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే దీనికి సంబంధించినటువంటి పురాణ కథను మనకు స్కంద పురాణంలో చెప్పారు. ఒకసారి భృగు మహర్షి పరమేశ్వరుడి గురించి కఠోరమైనటువంటి తపస్సును ఆచరిస్తున్నాడు. భృగు మహర్షి చేసేటటువంటి కఠోరమైన తపస్సు వల్ల ఆయన శరీరం ఊర్ధ్వ భాగం నుంచి అగ్ని జ్వాలలు బయటికి వచ్చి ముల్లోకాల్లో వ్యాపిస్తున్నాయి. ఆ అగ్ని జ్వాలలు, ఆ వేడి ప్రభావాన్ని దేవతలందరూ తట్టుకోలేక ఎలాగైనా సరే భృగు మహర్షి తపస్సును భగ్నం చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. దేవేంద్రుడు అనేక రకాలుగా ప్రయత్నం చేసి రకరకాలైన ప్రయత్నాల వల్ల భృగు మహర్షి తపస్సును భగ్నం చేస్తాడు. ఎందుకంటే భృగు మహర్షి తపస్సు వల్ల వచ్చేటటువంటి ఆ అగ్నిని దేవతలు భరించలేకపోతారు. అందుకే దేవేంద్రుడు అలా చేస్తాడు. దేవేంద్రుడు చేయటం వల్ల తపస్సు భగ్నమైపోయి భృగు మహర్షి కళ్ళు తెరుస్తాడు. ఒక్కసారి చుట్టూ చూసి, నా తపస్సు ఇలా భగ్నం చేశారు కదా, నేను మళ్ళీ తపస్సు ప్రారంభిస్తాను. ఈసారి ఎవరైతే నా తపస్సుని భగ్నం చేస్తారో వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక శక్తికి మూలమైనటువంటి మంత్రాన్ని మర్చిపోతారు. వాళ్ళ ఆధ్యాత్మిక శక్తి మొత్తం పోతుంది. ఇది నా శాపం అని చెప్పి మళ్ళీ భృగు మహర్షి తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. ఈసారి ఇంకా తీవ్రంగా భృగు మహర్షి తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. ఒంటి కాలి మీద భృగు మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు వల్ల వచ్చినటువంటి వేడి, ఆ అగ్ని జ్వాలలు అన్ని లోకాలకు వ్యాపించి తట్టుకోలేక దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థిస్తారు. స్వామి, భృగు మహర్షికి ప్రత్యక్షమై భృగు మహర్షి తపస్సు ఆపేసేటట్లు చెయ్యి, ఈ అగ్ని జ్వాలలు భరించలేకపోతున్నామని దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు భృగు మహర్షి దగ్గర ప్రత్యక్షమై, భృగు మహర్షి నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. వెంటనే భృగు మహర్షి ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి ఈశ్వరుడికి నమస్కారం చేసి అంతలోనే కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. పరమేశ్వరుడు, భృగు మహర్షి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నేను ప్రత్యక్షమయ్యా కదా అని అడుగుతాడు. స్వామి, నేను తపస్సు ప్రారంభించేటప్పుడు ఈసారి ఎవరైతే నా తపస్సుని భగ్నం చేస్తారో వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక శక్తికి కారణమైన మూలమంత్రం మర్చిపోతారని శాపం ఇచ్చి తపస్సు ప్రారంభించాను. నువ్వు ప్రత్యక్షమయ్యావు, నాకు ఆనందమే. కానీ నా తపస్సు నువ్వు ప్రత్యక్షం అవటం వల్ల ఆగిపోయింది కదా, నేను కళ్ళు తెరిచాను కదా, అందుకని పరమేశ్వరుడు అయినా సరే నువ్వు నీ ఆధ్యాత్మిక శక్తికి కారణమైన పంచాక్షరి మంత్రంలో గొప్పతనం మర్చిపోతావు స్వామి అని భృగు మహర్షి చెప్తాడు. అంటే భృగు మహర్షి అలా అనుకోవటం వల్ల పరమేశ్వరుడు అసలు పంచాక్షరి మంత్రంలో ఉన్న గొప్పతనం, పంచాక్షరి మంత్ర రహస్యాన్ని మర్చిపోతాడు. అప్పుడు పరమేశ్వరుడికి ఏం చేయాలో అర్థం కాకపోతే భృగు మహర్షి పరమేశ్వరుడికి స్వయంగా ఒక విషయం చెప్తాడు. నువ్వు నీ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రమైనటువంటి స్వామిమలై క్షేత్రానికి వెళ్ళు. అక్కడ నీ కుమారుణ్ణి ప్రార్థించు. స్వయంగా నీ కుమారుడే నీకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడని భృగు మహర్షి ఉపాయం చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు అంతటి వాడు పంచాక్షరి మంత్రంలో గొప్పతనం చెప్పమని తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థిస్తాడు. సుబ్రహ్మణ్యుడు తన తండ్రి అయిన పరమేశ్వరుడికే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తన తండ్రికే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు కాబట్టి స్వామినాథుడు, స్వామి గురునాథుడు అనే పేర్లు సుబ్రహ్మణ్యుడికి వచ్చినాయి. రేపు బుధవారం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని ఏ విధంగా పూజిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఈశాన సర్వ విద్యానాం, ఆయన విశ్వనాథుడు కాశీపతి. అది కాశీలో అనేక విద్యలు అనాదిగా ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయంటారు పెద్దలు. విద్యల రాజధాని కాశీ. అలాగే కాంచీపురం కూడా విద్యలకు గొప్ప స్థానం. కాంచీపురంలో అనేక రకాల విద్యా సంస్థలు ఉండేవి. ఇది హిస్టారికల్గా, చారిత్రకంగా కూడా కాంచీపురంలో ఘటికా స్థలములు అని చెప్పబడుతుంటాయి. ఘటికా స్థలములన్నీ కూడా వేదాది శాస్త్ర విద్యలకి పరీక్షా స్థానములు. మనం ఒక సామెత వింటూ ఉంటాం, కథ కంచికి మనం ఇంటికి అని. సరే, కథ కంచికి మనం ఇంటికి అని మాట ఉంది కదా, ఎందువల్ల వచ్చింది అది అంటే దీనికి ఒక మాట చెప్తారు. ఉత్తరాదికి కాశీ అయితే దక్షిణాదికి కాంచీట.
అప్పుడు ఎవరైనా ఒక శాస్త్రాన్ని కానీ కావ్యాన్ని కానీ గ్రంథాన్ని రచిస్తే ఆవిష్కరణ అంటే అర్థం దానికి విద్యావేత్తల దగ్గరికి పంపించి వాళ్ళు చూసి బాగుంది అంటే అప్పుడు అది గ్రంథముగా ఆమోదించేవారు. అలాంటి విద్యాస్థానములు కాంచీపురంలో ఉండేవి. కానీ ఎవడైనా కావ్యం రచించినా ఒక శాస్త్రం రచించినా రచన పూర్తయిపోగానే కాంచీపురానికి పంపించేవాడు. తర్వాత వాళ్ళు ఆమోదించి పంపడం అది. కానీ రచన పూర్తయింది అంటే వాడు కథ పూర్తయింది, అప్పుడు ఎక్కడికి పంపాలి? కంచికి. అంటే కథ కంచికి మనం ఇంటికని సామెత అందువల్ల వచ్చిందండి. ఇక్కడ విద్యా సంస్థానములు కాంచి అని చెప్పడం కోసం ఘటికాస్థానములు. ఎన్నెన్ని విద్యలు ఎన్నెన్ని కళలు ఉండేవో, ఎన్ని రకాల విద్యలు అక్కడ విలసిల్లుతున్నాయో అవి ప్రాచీన చరిత్ర. కానీ ప్రాచీనంలో కాంచి ప్రధానమైనటువంటి రాజక్షేత్రం అయినప్పటికీ కూడా విద్యలు కూడా కాపాడబడేవి. పవిత్రత, యజ్ఞము, తపస్సు మొదలైనవన్నీ కూడా ఉండేవి. అలాంటి పవిత్రమైన కాంచీపురం. ఇందులో స్వామివారికి శివుడున్న చోటంతటి కలిపి రుద్రకోటి అనే పేరు చెప్పారు ఇక్కడ. ఆ రుద్రకోటి అనేటువంటి క్షేత్రమే మనం చెప్పుకుంటున్నటువంటి ఏకామ్రనాథునికి సంబంధించినటువంటి క్షేత్రం. అయితే ప్రారంభ శ్లోకం ఒకటి, మొత్తం కాంచీ గురించి 12 శ్లోకాలు రత్నాలు లాంటివి ఎంచి వ్యాసుడే ఇచ్చేసాడు మనకి. అవి రోజు పారాయణ చేసుకోమన్నారు. ఆ శ్లోకములు మాత్రం మొదటిది ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఇది నమస్కారం చేసుకుందాం. ఈ శ్లోక భావం తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు కాంచీ భూమండలము యొక్క పరిధులు చెప్తున్నారు, అంటే హద్దులు. అంటే కాంచి అయిపోయింది, ఇప్పుడు శివకంచి యొక్క పరిధులు. శివకంచి ఏ ఏ హద్దుల్లో ఉన్నది అని చెప్తూ, కాంచీ భూమండలంలో శ్వేతప్రభ విష్ణువు అని ఒక విష్ణువు ఉన్నాడు. ఆ విష్ణువుకి దక్షిణం వైపు కొంత దూరంలో కాయారోహణేశ్వరుడిని శివుడున్నాడు. ఈ కాయారోహణేశ్వరునికి పడమటి వైపు కన్యకేశ్వరుడు అని శివుడు. అంటే కొంత దూరం తీసుకోవాలి. ఆ కన్యకేశ్వరునికి ఉత్తర దిక్కున కైలాసనాథుడు అనే శివుడు. ఆయనకు 20 అంశముల దూరంలో శ్వేతప్రభ విష్ణువు ఉన్నాడు. అంటే మళ్ళీ శ్వేతప్రభ విష్ణువు దగ్గరికి వచ్చాం. కానీ శ్వేతప్రభ విష్ణువు దగ్గర నుంచి లెక్క కట్టి మనకి ఇప్పుడు 4 చెప్పారు. కాయారోహణేశ్వరుడు, కన్యకేశ్వరుడు, కైలాసనాథుడు, శ్వేతప్రభ విష్ణువు. అంటే 4. ఈ 4గింటి మధ్యలో ఉండేటువంటి భాగాన్ని రుద్రశాల అని అంటారు. ఇది కాంచికి వాయవ్యం వైపు వస్తున్నది. ఇక్కడ ఈ రుద్రశాల రుద్రకోటి అనే పేరుతో కూడా చెప్పబడుతుంది. దీనికి మరొక పేరు శివలింగ క్షేత్రం. దీని పేరే శివలింగ క్షేత్రం. ఎందుకు అంత పేరు వచ్చిందంటే, యోర్చయేత్ రుద్రశాలాయాం లింగమేకం ప్రయత్నతః కోటిలింగార్చన ఫలం శివలోకంచ గచ్చతి. ఈ రుద్రకోటిలో ఒక్క శివలింగాన్ని ఆరాధన చేస్తే 1,000,000 శివలింగాలు ఆరాధించిన ఫలితం లభించి రుద్రలోకానికి వెళ్తాడు. తస్మాత్ రుద్రశాలాక్షం కాంచ్యాం వాయవ్య భూతలం. కంచి యొక్క ఈ వాయువ్య భాగమంతా రుద్రశాల అని చెప్పబడుతుంది. ఇక్కడున్న ప్రధానమైన దేవతలను చెప్తున్నారు. ఒక్కొక్కటి శ్రద్ధగా విని గుర్తుపెట్టుకుని ఆ దేవతలు నమస్కారం చేసుకుందాం. మొత్తం ఆ శివకంచి అంతా ఇవాళ మన కోసం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ముందు హద్దులు చెప్పుకున్నాం, అక్కడ గణపతిని ముందు చెప్తున్నారు. మనం పూజాక్రమంలోనే ముందు ఎవరెవరిని ఎలా చూడాలో అని. కాయాధిరోహణ శివునికి ఈశాన దశలో 9 అంశముల దూరము. అప్పుడు అంశములు అంటే అప్పటి కొలతలు. ఎంత చక్కగా స్కెచ్ గీసిచ్చే పురాణాలు చూడండి. ఇక్కడ ఎక్కడ అయోమయం లేకుండా అంత చక్కగా లెక్కిచ్చారు. కాయాధిరోహణేశ్వరునికి ఈశాన్య దిశలో 9 అంశకముల దూరంలో ఉన్న గణపతి, ఆయన పేరు వికట గణపతి, వికటనామ గణపతి. ఈ స్వామిని స్తుతిస్తూ దేవతలకు అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. అందులో ఒకటి, స్వకటజాత మదాశ్రిత బంభర ప్రకట కూజిత నాదిత దిక్తటం నికటవాసి నమేక రసాలినో వికట చక్ర వినాయకమాశ్రయే. ఏకరసాలిన అంటే ఏకామ్రేశ్వరుడికి దగ్గరున్నటువంటి వాడు, ఆ స్వామికి ప్రియమైన వాడు అని గణపతి. ఆయన రమ్యమైన రూపంతో ఉన్నాడు. పైగా మదగజవదనం, మంచి మదగజవదనానికి 9 చుట్టూ మూగుతుంటాయట. ఆ 9 మూగుతుంటే రెక్కలతో వాటి తోలుతూ ఉన్నటువంటి గణపతి. ఈయన పేరు వికట చక్ర వినాయకుడు అని పేరు. ఈయన విశ్వక్సేనునికి చక్రం ఇచ్చాడు, అందుకే ఈయనకి చక్ర వినాయకుడు అని పేరు. వికట గణపతి అని గణపతి నామాల్లో వికట ఉన్నది కదా. వికట అంటే అర్థం ఏంటి? కటం అంటే హద్దు, వికట అంటే హద్దులు లేనివాడు, ఆవరణలు లేనివాడు అని అర్థం. ఇక్కడ నిరావరణ మూర్తి అని వికట శబ్దానికి భాస్కర్ రాయల వారు ఇచ్చిన భాష్యం అది. ఏ మాయావరణములు లేని తత్వమే వికట. ఈ వికట శబ్దమే వికటగిరి. ఆ వికటగిరే వెంకటగిరి. ఇది ఒక రహస్యం. అక్కడి దాకా వెళుతున్నాం. మొత్తం వికట శబ్దానికి ఉన్న శాస్త్రీయమైన అర్థం ఇక్కడ, మన లోకంలో వ్యవహారమైన అర్థం కాదు, ఇక్కడ శాస్త్రార్థం.
కానీ వికట నాయకుడు చక్ర ప్రదానం చేయడం వల్ల వికట చక్ర వినాయకుడు అని పేరు. అయితే ప్రధానంగా ఉండే క్షేత్రదైవం ఇది. తర్వాత అనేక ప్రతిష్టలతో గణపతి మూర్తులు మనకి గోపురాల ద్వారా వాడి దగ్గర కనబడుతూ ఉంటాయి. తర్వాత ప్రతిష్ఠితములు. కానీ స్వయంభూవుగా వచ్చినటువంటి స్వామి ఈయన. సరిగ్గా ఈ వికట గణపతికి ఉత్తర దిశలో అతి దగ్గర ప్రాంతంలో రసాల వృక్షం ఉంటుంది. ఆ రసాల వృక్షం దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. రసాల వృక్షం అంటే మామిడి చెట్టు. ఆ రసాలానికి తూర్పు వైపు ఒక్క అంశమాత్రంలో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. గణపతి కుమారస్వామి అయ్యాడు కదా, ఇప్పుడు మరికొందరు పేర్లు చెప్తున్నాడు. ప్రళయబంధిని అని దుర్గాదేవి ఆ రసాల వృక్షానికి దగ్గరలో ఉంటుంది. ఈ తల్లి ఎలా వచ్చినదో కథ మనం తర్వాత చూద్దాం. ఈమెకు దక్షిణం వైపు 10 అంశకముల దూరంలో సంపత్కరి దుర్గా. మొదటిది ప్రళయబంధిని దుర్గా, రెండవది సంపత్కరి దుర్గా. ఈ తల్లి ఋషులకు అనుగ్రహం ఇచ్చి గజాసుర సంహారం చేసినటువంటి తల్లి. ఈ సంపత్కరి దుర్గకు పడమటి వైపు 10 అంశకముల దూరంలో రేణుకా దుర్గా అనే తల్లి ఉన్నది. రేణుకా దుర్గా. ఈ రేణుకాదేవి తత్వం చాలామందికి తెలిసిందే. జమదగ్ని యొక్క పత్నిగా వచ్చిన జగదంబా తత్వం అది. ఆ రేణుకా దుర్గకు దక్షిణం వైపు వీరవరేశ్వరి దుర్గా అని ప్రకాశిస్తున్నది. ఇక్కడ ఈ తల్లి దక్షయజ్ఞంలో వీరభద్రుడు కోపాన్ని తగ్గించిందట. ఇప్పుడు 8 శివస్థానములు ప్రధానమైనవి చెప్తున్నా. ఇక్కడ కాయాధిరోహణేశ్వరుడు. ఈయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే యయాతి చక్రవర్తికి సశరీరంగా స్వర్గానికి పంపించాడు ఈ స్వామి. సశరీరంగా వెళ్ళడం అసాధ్యం ఎంత పుణ్యాత్ముడికైనా. కానీ ఈ శివుడు అనుగ్రహం వల్ల వెళ్ళాడు కనుక కాయాధిరోహణేశ్వరుడు. కాయం అంటే శరీరం, అందువల్ల ఆ పేరు వచ్చింది దీనికి. ఆయనకు ఈశాన్య వైపు జ్వరహరేశ్వరుడు అని శివుడున్నాడు. జ్వరాలు అనేక రకాలు ఉంటాయండి. వైష్ణవ జ్వరం, మాహేశ్వర జ్వరం అని. ఆ జ్వరం ఆ శక్తితో కూడి ఉంటుంది ఇక్కడ. అలానే మాహేశ్వర జ్వరం దేవతలకు ఋషులకు వచ్చింది వాళ్ళు చేసిన అపచారం వల్ల. ఈ శివుడు అనుగ్రహం వల్ల అది పోయింది. కానీ జ్వరహరేశ్వరుడు దేవతలకు వచ్చిన జబ్బు పోగొట్టాడంటే భక్తులందరికీ కూడా రోగమును పోగొట్టగలడు. అందుకే జ్వరహరేశ్వరుడు అని పేరు. ఆ జ్వరహరేశ్వరునిగా నైరుతి వైపు 10 అంశకాల దూరంలో అనేకపేశ్వరుడు అనేటువంటి శివుడు. అనేకపేశ్వరుడు ఈ శివుడు. ఈయన ఇంద్రునకు వృత్రవధోపాయం చెప్పినటువంటి వాడు, వృత్రాసుర వధకు ఉపాయం చెప్పినటువంటి వాడు. ఆ అనేకపేశ్వరునికి వాయవ్యం వైపు కైలాసేశ్వర స్వామి ఉన్నాడు. ఈ కైలాసేశ్వరుడు తుండీరు చక్రవర్తికి కైలాసవాసం అనుగ్రహించాడు కనుక ఆయనకి పేరు వచ్చినది. ఆయనకు దక్షిణం వైపు పశ్చిమేశ్వరుడు అనే శివుడున్నాడు. ఆయన వాలకిల్యాది ఋషులను రక్షించినవాడు. ఆ శివునకు అంటే పశ్చిమేశ్వరుడు అనే శివునికి 24 అంశముల దూరంలో విశ్వేశ్వరుడు అనబడే శివుడున్నాడు. ఈ మహానుభావుడు గంగాదేవిని అనుగ్రహించినటువంటి వాడు. ఆ విశ్వేశ్వరునికి దక్షిణం వైపు ఔణకాంతేశ్వరుడు అని శివుడున్నాడు. అంటే ఔణకాంతులు అనే సిద్ధవనితలకు ఈయన రకరకాల ఆయుధాలు ఇచ్చి అనుగ్రహం చేశారు కనుక ఈయన పేరు ఔణకాంతేశ్వరుడు. పెద్ద కథ. ఆ స్వామికి తూర్పు వైపు శ్మశానేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు మొత్తం 8 శివుల పేర్లు చెప్పుకున్నాం. మరొక్కసారి పేర్లు మాత్రం అనుకుని ధన్యలమవుదాం. కాయాధిరోహణేశ్వరుడు, జ్వరహరేశ్వరుడు, అనేకపేశ్వరుడు, కైలాసేశ్వరుడు, పశ్చిమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, ఔణకాంతేశ్వరుడు, శ్మశానేశ్వరుడు ఇవి ప్రధానంగా చెప్పబడుతున్నటువంటివి. ఈ 8 రకాల శివస్వరూపాలు మనం చేసుకుంటూ కాయాధిరోహణ, జ్వరహరేశ్వర, అనేకపేశ్వర, కైలాసేశ్వర, పశ్చిమేశ్వర, విశ్వేశ్వర, ఔణకాంతేశ్వర, శ్మశానేశ్వర 8 అయ్యాయా? అష్టవిధమైన ఈశ్వర స్వరూపాలు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్ష శ్రీయంతాపయ మే ప్రభో. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం.
సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:05 తిథి నవమి మధ్యాహ్నం 2:45 వరకు, నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 3:17 వరకు, వర్జం రాత్రి 7:32 నుంచి 9:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:51 వరకు, మరల రాత్రి 11:12 నుంచి 12:03 వరకు, అమృతకాలం ఉదయం 7:52 వరకు, మరల తెల్లవారుజామున 5:42 ప్రారంభం. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:15. నేటి విశేషం మంగళవారం. అలాగే అన్వష్టకలు. అన్వష్టక సందర్భంగా పితృదేవతారాధన వల్ల మనకు సంతానం అభివృద్ధిలోకి వస్తారు. మంగళవారం కాబట్టి మనం అప్పులు తీరడానికి రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, శ్రీ గణేశ రణంచింది మొదలైన మంత్రాలు, అనారోగ్యాలు తగ్గడానికి వ్రణమోచక అంగారక స్తోత్రం, అలాగే విజయాలు ఆటల్లో కానీ విద్యలో కానీ విజయం సిద్ధించడానికి హనుమాన్ చాలీసా పారాయణ, అలాగే ఆకు పూజ, సింధూరపు పూజ మొదలైనవన్నీ కూడా ఉపకరిస్తాయి. మంగళుడు అంటే కుజుడండి. సామాన్యంగా ఈ కుజుడు శుభకార్యాలకు తగినవాడు కాదు. కానీ మన సంప్రదాయం ఏంటంటే అమంగళ శబ్దం వాడకుండా వాడిని కూడా మంగళుడు అని పిలవడం ద్వారా ఆయన మేలు చేస్తాడు అనేటువంటి సద్భావన అన్నమాట. అందుకనే మనకు పదార్థం ఇంట్లో అయిపోతే అయిపోయింది అనరు, ఏమంటారు? నిండుకుంది అంటారు. అంటే నిండుకోబోతోంది అని అర్థం. అయిపోయిన తర్వాత తెచ్చుకుంటాం కదండి, తెచ్చుకుంటే డబ్బా నిండుతుంది కదా, నిండుకుంటోంది అని అర్థం. అలాగే దీపము ఆరిపోయింది అనరు, కొండెక్కింది అంటారు. అలాగా ఈ మంగళస్వరూపుడుగా ఆయన్ని భావన చేయడం ద్వారా మనం ఆయన నుంచి శ్రేయస్సును పొందుతాము అనేటువంటి అభిప్రాయంతో ఆయనలా పిలుచుకుంటున్నాం. ఆయన మనకు సకల విధాల ఇబ్బందులన్నిటినీ తొలగించి రక్షించగలిగిన సమర్థుడు. ఎందుకంటే సేనానాయకుడు ఆయన. అందువలన కుజుని యొక్క ఆరాధన ద్వారా జాతకంలో ఉండేటువంటి కుజునికి సంబంధించినటువంటి గోచార దశాదోషాలు తొలగడంతో పాటుగా మనకు ఆయన యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. దానివల్ల విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మంచి పనికి మించిన పూజ లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనకి గణపతుల్లో చాలా రకాల గణపతులు ఉన్నప్పటికీ మనం ఏదైనా దివ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు మనం దర్శించాము అని చెప్పేటువంటి విశిష్ట లక్షణం కలిగిన గణపతి ఒకడు ఉన్నారు. ఆయనే మనకు సాక్షి గణపతి దర్శనం అంటారు. ఇది మనకు శ్రీశైలంలో కనిపిస్తుంది. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నారు కదా. శ్రీశైలాన్ని ఒక్కసారి దర్శిస్తేనే చాలుట, పునర్జన్మ అనేటువంటిది రానే రాదు అంటోంది శాస్త్రం. అలాగే మనం శ్రీశైలం దర్శించినప్పుడు తప్పనిసరిగా మన గోత్రనామాలు చెప్పుకొని సాక్షి గణపతిని దర్శించాలి మొట్టమొదటిసారిగా. తర్వాతనే పరమేశ్వరుణ్ణి భ్రవరాంబికాదేవిని దర్శించాల్సి వస్తుంది. ఇక్కడ సాక్షి గణపతి అనేటువంటి పేరుతో విరాజిల్లుతున్నాడు స్వామివారు. ఆ స్వామిని దర్శించుకొని పూజ చేసుకొని మన గోత్రనామాలు చెప్పుకొని, స్వామి నీ దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మాకు ప్రసరింపజేసి స్వామివారికి తెలియజేయవలసింది, నేను శ్రీశైల దివ్యక్షేత్ర దర్శనం కోసం వచ్చాను అని చెప్పేసి. అప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటాం. ఆ శిఖర దర్శనం చేస్తేనే చాలు జన్మరాహిత్యము కలిగి తీరుతుంది. జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. శ్రీశైలం దర్శించేటువంటి వాళ్ళు ధూళి దర్శనం కూడా చేసుకోవచ్చు. అంటే బస్సు దిగగానే సాయం సంధ్యా సమయంలో ఆ సాక్షి గణపతిని దర్శించి వెంటనే అదే కాళ్ళతోటి దేవాలయంలోకి వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. పవిత్ర భారతావనిలో
ఆంధ్రావనిలో ఈ శ్రీశైల దివ్యక్షేత్రంలో సాక్షి గణపతి దర్శనం మనకు సర్వదా కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తూ పరమేశ్వర అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో జన్మరాహిత్యానికి మార్గహేతు అవుతున్నది. ఇంత గొప్ప విశేషకరమైనటువంటిది. అలాగే శ్రీశైల దివ్యక్షేత్రంలో ఉండేటువంటి ఆ పరమ పవిత్రవంతమైనటువంటి కృష్ణవేణి నది, అక్కడ గనక స్నానం గనక ఆచరించినట్లయితే ఆ నది చాలా విశిష్టవంతమైనది. ఆ నదిలో స్నానం చేసి పరమేశ్వర దర్శనం చేసుకోవటం కూడా జన్మకు సార్థకత ప్రసాదింపచేసుకోవడానికి గొప్ప విశేషం. అక్కడ ఉన్నటువంటి దేవతా వృక్షాలు మనకు సర్వసంపదల్ని కూడాను ప్రసాదిస్తాయి. సాక్షాత్తు ఆదిశంకర భగవానులు కూడాను అక్కడ పాలధార అనేటువంటి ఆ ధార కలిగినటువంటి నీటి వద్ద కూర్చొని ఆయన తపస్సు ఆచరించినట్టుగా కూడా శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. దీప ప్రకాశంగా పరమేశ్వరుడే ఉంటాడు. అప్పుడు ఆ దీపపు కాంతి వంక చూస్తూ అందరూ కలిపి ఒక శ్లోకం చెప్తారు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః అని చెప్పాలి. అంటే ఈ దీపాన్ని నేను వెలిగించాను. ఈ దీపపు కాంతి కేవలముగా ఒక జ్యోతి యొక్క కాంతి కాదు, ఇది పరమేశ్వరుని యొక్క వెలుగు. నేను ఈ ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి వస్తువులు వాడుకుంటున్నాను, అనేక జంతువులలో ఉండేటటువంటి సారాన్ని నేను తీసుకుంటున్నాను. పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క పథాన్ని నిర్ణయిస్తే నేను మాత్రం అన్నీ అనుభవిస్తున్నాను. ఆ ప్రాణులన్నింటినీ ఉద్ధరించవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉన్నది అనేటటువంటి బాధ్యతతో ఆ రోజున కర్తవ్యతానిష్టతో ఆ దీపాన్ని వెలిగించి చెప్తారు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః. ఆ దీపం వెలిగిస్తే ఎప్పుడూ దీపం వల్ల చనిపోయే ప్రాణి ఏది అంటే దీపపు పురుగు. ఇన్నాళ్ళు అది దీపం మీద పడుతోంది, చనిపోతోంది, మళ్ళీ పుడుతోంది, అందుకని దానికి శలభం అని పేరు. అలాంటి దీపపు పురుగు ఈ దీపం మీదకి వచ్చి పడి చనిపోతే ఇక దానికి జన్మ ఉండదు. అది పరమేశ్వరుని యందు పడిపోయింది. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః. దోమలు, ఈగలు, కదలలేనటువంటి చెట్లు, ఈ కాంతి చెట్టు మీద పడితే చెట్టు యొక్క జీవుని పాపములు పోవాలి. లోపల జీవుడు ఉంటాడు, ఆ జీవుడి పాపములు నశించాలి. కాబట్టి మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. నీటిలో ఉండేటటువంటి ప్రాణులు, భూమి మీద ఉండే ప్రాణులు, ఈ కాంతి పడడం వల్ల ఆయా ప్రాణులన్నీ కూడా ఈశ్వరానుగ్రహంగా తమ పాపములు పోగొట్టుకుని పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి. భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అసలు భగవంతుడు వేదము అన్న రెండు మాటలు పక్కన పెట్టి దేని కొరకు బ్రతుకుతున్నాడు అంటే కడుపు నింపుకోవడం కోసం. కడుపు నింపుకుంటే కంటికి నిద్ర, నిద్రలేస్తే కడుపు నింపుకోవడం, ఈ రెండు ఉంటే భోగం అనుభవించడం. ఇది తప్ప అసలు భగవంతుడన్నవాడొకడు ఉన్నాడని భగవంతుని గురించి ఉపాసన చెయ్యాలనేటటువంటి జ్ఞానము కించిత్ కూడా లేకుండా ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాడి మీద కూడా ఈ దీపం పడిన కారణం చేత వచ్చే జన్మలో వేదాన్ని సాకల్యంగా చదువుకుని వేదాన్ని ప్రమాణంగా తీసుకుని తన జీవితాన్ని ఉద్ధరించుకోగలిగినటువంటి గొప్ప విద్వాంసుడుగాక అని సమస్త లోకము యొక్క శ్రేయస్సుని కోరి వెలిగిస్తారు ఆ దీపాన్ని. మనకి కార్తీక పౌర్ణమి అంటే మనమందరం కూడా అలా వెలిగిస్తాం. దీపంతో ప్రారంభం, దీపంతో అంతం. దీపమే ప్రధానం. ఒక దీపం వెలిగించారనుకోండి, మీరు పూజ ప్రారంభం చేశారు. నీరాజనమన్న జ్యోతి వెలిగించారనుకోండి, అయిపోయింది పూజ. ఒక దీపం వెలిగిస్తే పూజ ప్రారంభం చేశారు. ఎందుకని?
ఆ దీపం వెలిగించారు అంటే దీపం కంటికి సంకేతం. పరమేశ్వరుడు కన్ను ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, ఓ పుస్తకం చదవగలుగుతున్నాను, ప్రమాణాన్ని తెలుసుకోగలుగుతున్నాను. అది నన్ను మంచి వైపుకి నడిపించడానికి నాయకత్వం వహిస్తోంది కన్ను. భగవన్మూర్తిని చూసి సంతోషిస్తున్నాను. ఈ కన్ను ఇచ్చినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతగా దీపం పెడతారు. ఆ కాంతిలో పూజ ప్రారంభం. దేవాలయంలో దీపం అయితే అది గురువుగారు. అందుకే దేవాలయంలో విద్యుత్ కాంతి ఉండదు, విద్యుత్ దీపములు వెలగరాదు. దేవాలయంలో ముఖమంటపము, అర్ధమంటపము, అంతరాలయము అని 3 విభాగం ఉంటుంది ఆగమంలో. దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మూర్తి దగ్గర గుత్తి దీపాలు వెలగాలి. అంటే కిందకి దీపాలు తీగతో వెలిగినట్టుగా వెలుగుతాయి. అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తి వేసి వెలిగిస్తారు. ఆ దీపాల కాంతులలోనే ఈశ్వర దర్శనం. మీరు ఇప్పటికీ వెంకటాచలం, శ్రీశైలం లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూడండి, ప్రత్యేకించి ద్రవిడ దేశంలో ఎక్కడ అంతరాలయాల్లో విద్యుత్ దీపాలు ఉండవు. ఆ దీపాల కాంతిలోనే ఈశ్వరుడు కనపడాలి. ఆ దీపం గురువుగారు. మా గురువుగారు అనేటటువంటి ఒక దీపం వెలిగించింది, మాకు వెలుతురిచ్చింది. ఆ దీపం కింద నీడ ఉంటుంది, ఆ దీపం చుట్టూ చీకటి, దీపం మాత్రం అందరికీ వెలుగునిస్తుంది. ఎవడు గురుస్థానంలో కూర్చున్నాడో వాడికి ఎప్పుడూ ఒక వైక్లభ్యం ఉంటుంది. దాన్ని శాస్త్రమే అంగీకరించింది. శారీరకంగా ఆయన యొక్క ఆరోగ్యం, ఆయన తేజస్సు క్షీణించిపోతూ ఉంటాయి. ఎందుచేత అంటే సముద్రం అనేటటువంటి శాస్త్రాన్ని తాను ఇమర్చుకోవాలి, నిరంతర పఠనశీలి కావాలి, నిరంతర ధ్యానం చెయ్యాలి, నిరంతరం భగవత్కార్యమునందు మగ్నుడై ఉండాలి, మనసుని పరమ సాత్వికంగా ఉంచుకోవాలి. ఈ ప్రయత్నంలో ఆయన లౌకికమైన వాటికన్నిటికీ దూరంగా జరుగుతాడు. ఆ దూరంగా జరిగిన కారణం చేత చాలా త్వరగా ఆయన శరీరారోగ్యం శిథిలమైపోతుంది. అందుకే ఆ గురువు తన గురించి తాను పట్టించుకునే అవకాశం ఉండదు. శిష్యులు గురువుగారు శరీరం పడిపోకుండా ఉండకూడదని శిష్యులు చూస్తారు. అందుకే ఆ గురువు అనేటటువంటి దీపపు వెలుతురులో పరమేశ్వరుడు కనపడతాడు. ఈశ్వరానుగ్రహము చేత గురువు కాదు, గురువు లేనినాడు ఈశ్వరుడు కనపడడు. అందుకే ఆ గురువే ఆ దీపం. అంతరాలయంలో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి ముందు మా గురువుగారు ఆయనే. ఆ అంతరాలయంలో ఈశ్వర సన్నిధానంలో దీపమై వెలుగుతున్నారు. అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మని మించిన గురువు లేడు. జగద్గురు అన్న గొప్ప మాట ఆయనకి అన్వయమైంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. అటువంటి కృష్ణ పరమాత్మ కూడా పాఠం నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? ఆయన పేరు కూడా దీపమే. ఆ గురువుగారి పేరు సాందీపని. దీపింపచేయువాడు, ప్రకాశింపచేయువాడు. చీకట్లో ఉండిపోయిన వాడికి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునేటట్టు చెప్పి దాన్ని చూడగలిగిన ప్రజ్ఞ ఇవ్వగలిగినవాడు. అందుకని సాందీపని మహర్షి దగ్గర నేర్చుకున్నాడు. కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబు ననుభవించి భరిత సత్వుండు అకళంక భక్తుడనఘ అంటాడు. ఆయన మహానుభావుడు సాందీపని మహర్షి ఎటువంటి వాడు అంటే అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. ఆయన అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి దీపం ఎటువంటిదో అటువంటి దీపము వంటి వాడు నా గురువు అంటాడు. అవ్యయంబగు బ్రహ్మంబు ననుభవించి భరిత సత్వుండు నిష్కర్మ కర్ముడతడు. ఆయన అపారమైనటువంటి సత్వగుణంతో ప్రకాశించేటటువంటి వాడు నా గురువు అంటాడు. కృష్ణ భగవానుడంతటి వాడు గురువు పేరు చెప్తే. కాబట్టి గురువుగారు దీపం, ఈశ్వరుడు దీపం, ఇంట్లో దీపం. దీపానికి సనాతన ధర్మానికి అంత అవిభాజ్యమైనటువంటి సంబంధం. దీపమే సమస్తం. అసలు ఒక ఇల్లు అన్నదానికి అర్థం ఏమిటి అంటే దీపం పెట్టడానికి మనిషి ఉన్నాడా అని అడుగుతారు. ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, చాలా దూరంలో కట్టాడు ఊరికి. ఆయనే ఎదురు 100 రూపాయలు ఇచ్చి ఎవరినో ఇంట్లో ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడో తెలుసా? ఇంట్లో దీపం పెట్టేవాడు వాడు ఉంటాడు కదండి, అందుకు ఉండమన్నానంటాడు. దీపం అంత మంగళప్రదం. అసలు దీప దర్శనమే చాలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారి పూజ చెయ్యవలసి వస్తే అమ్మవారి మూర్తికి చెయ్యరు,
చాలా చోట్ల కేరళలో దీపం వెలిగించి దీపానికే పూజ అంతా చేస్తారు, దీపానికే ఉపచారాలన్నీ చేస్తారు. దీపమే పరదేవత అంటారు వాళ్ళు. కాబట్టి దీపానికి అంత ప్రాముఖ్యత కలిగినటువంటి దీపం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపానికి విశేష ప్రాధాన్యత. అందున అరుణాచలము అగ్నిలింగం ఉన్నటువంటి క్షేత్రం. దీపమే అగ్ని, అగ్నియే దీపం. దీపానికి అగ్నికి అవిభాజ్యము, అవి రెండు వేరు కావు. ఒత్తి చివర వెలుగుతున్నటువంటి ఆ దీపం అగ్నిహోత్రం. దీపానికి ఉన్న లక్షణం అది ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. దీపించిన దీపముచే దీపము రెండు కాక ఒకటిట్లగున్ అంటుంది. ఆ దితి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతూ ఈ మాట అంటుంది. అందుకే దీపము 3 ఒత్తులు వేస్తూ ఉంటారు. మనం ఇండ్లల్లో దీపం వెలిగిస్తే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని 3 ఒత్తులు వేసి 3 ఒత్తులు వెలిగించి తూర్పు దిక్కుగా జ్యోతులు ఉండేటట్టుగా చూసుకుంటారు. ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అనుకున్న వాళ్ళు, ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలనుకున్న వాళ్ళు, అలాగే వ్యాపార సంస్థలు జయప్రదంగా ఉండాలనుకున్న వాళ్ళ చోట్ల దీపాన్ని 3 ఒత్తులతో వెలిగించి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలగాలి. తూర్పు ముఖంగా వెలుగుతున్నాయి అంటే అభ్యున్నతిని కోరుకుంటున్నాడు అని గుర్తు. తాను తూర్పుని చూస్తాడు, 3 ఒత్తుల యొక్క జ్యోతులు తూర్పుకి వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగుతున్నటువంటి ఆ దీపం ఉన్నదే అది సమస్త అభ్యున్నతికి కారణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ హరే కృష్ణ. ఓ శ్రీహరి, నువ్వు జగత్తును నియమించేవాడు. నువ్వు జన్మించటంలో దీంతో నీ పాదమే అయిన ఈ భూమి యొక్క భారము తొలగిపోయినట్లే లెక్క. నువ్వు ఎప్పుడు ఈ భూమికి వస్తున్నావో, రూపాన్ని తీసుకొని వస్తున్నావో, ఇక ఈ భూమిలో ఉండేటువంటి చెడు భారం ఉందే అవన్నీ కూడా పోయినట్లే, తొలగిపోయినట్లే లెక్క. చాలా చెడు భారం ఎక్కువైపోయింది స్వామి. మంచి భావన అంతా ఇట్లా ఎగురుతూ ఉంటుంది, దానికి స్థూలం లేదు, స్థూలమైంది వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్లా మంచి భావన అంతా కూడా. ఇక వాళ్ళ నుంచి కసువు పడదన్నమాట, అంటే వాళ్ళ నుంచి మురికి లేదన్నమాట. కానీ స్థూలంగా ఇక్కడే అంటుకో ఉంటారే, ఇదే జగత్తు, ఇదే ఆత్మ, ఇదే సర్వము, ఇదే నా మనస్సు, ఇదే మొత్తము అని అనుకుంటారు. ఏం ప్రయోజనం దాని నుంచి నాకు అర్థం కాలే. అది వాళ్ళంతా స్థూలం అయిపోతుంది ఇక్కడ ఈ లెక్క ప్రకారంగా. అందుకని మనము ఆవిరైపోవటానికి ప్రయత్నం చేయాల. అంటే నా మాటలతో చెప్తున్నాను, ఆవిరి కావటానికి చేయాలి. కానీ ఆవిరైపోతే మొత్తం అంతా లైట్ అయిపోతుంది కదండి, అప్పుడు ఇక్కడ మురికి ఉంటుంది కదండి. ఇదొక నేను సైన్స్ 2 మిక్స్ చేసి మాట్లాడుతున్నాను. అట్లా లైట్ అయిపోతుంది కదండి, ఇంకా భూమి భారం ఉంటుంది కండి. స్వామికి అంత పని ఉంటుంది కదండి, మురికి తీయటానికి వచ్చినట్టుగా ఉంది చూస్తే. అవును, స్వామి ఇంత పెద్ద మురికిని, మనం వేసుకున్నటువంటి మురికిని తీయటానికి స్వామి అవతారం అని చెప్పచ్చు. అన్ని అవతారాలు కూడా ఇదే అనిపిస్తుంది. స్వామి యొక్క అవతారం అనంతమైనటువంటివి, అనంత నామాలు కావచ్చు. ఏ అనుసరించినటువంటి ఎవరెవరు ఏ మార్గం పట్టుకున్నారో ఆ మార్గంలో ఉండినటువంటి ఆ దేవతను అవతారమని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. తప్పేముంది? ఎందుకు వచ్చారు వాళ్ళు? నీ కర్మను, నీ మురికిని తీయటానికి వచ్చారు. అట్లనే స్థూలమైనటువంటి మురికిని భూభారం ఎక్కువైపోతున్నది. స్వామి, నీ పాదమే అయిన ఈ భూమి యొక్క భారము ఎప్పుడు నీ పాదం ఇక్కడికి వచ్చేసిందో, నీవు జననం అవుతున్నావు అనే విచారంతోనే ఇక తొలగిపోయినట్టు లెక్క. మాకందరికీ సమాధానం ఇంకా అంత బాగా శుద్ధమైపోతుంది.
ఇది దైవానుగ్రహం అని భావిస్తున్నాము స్వామి. మేము ఎంతో అందమైనవి సుకుమారమైనవి అయిన నీ పాదాల గుర్తులు భూమిపై పడతాయి కదా స్వామి. పడాలి కదా నీ యొక్క అవతారము, నీ యొక్క పాదాల గుర్తులు భూమిలో ఉండాలి కదా స్వామి. భూమి మీద ఉండినప్పుడు కదా మాకందరికీ కూడా సమాధానం కదా స్వామి, మాకందరికీ ఆనందం కదా ప్రభు. నీ పాదాల గుర్తులు భూమిపై పడతాయి కదా. అందుకని మథురకు వెళ్ళినప్పుడు అక్కడ స్వామి అంతా తిరుగాడినటువంటి స్థలం అంతా కూడా ఒక్కొక్క ఇంట్లో కూడా చూపిస్తూ ఉంటారు. స్వామి ఇక్కడ పుట్టాడు, ఈ ఇంట్లో పుట్టాడు. అటు వెళితే ఇంకా 40 ఇండ్లు దాటుకొని వెళితే అక్కడ కాదండి, ఇక్కడ ఉయ్యాల వేశారండి, వాళ్ళంతా చూపిస్తారు. ఆ పాత ఈ ఇండ్లంతా చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఎక్కడ ప్రళయం వచ్చింది, అంతా అయిపోయింది, ఎన్నో యుగాలుగా ఉండేటువంటిది కదా అండి ఆయన అనిపిస్తుంది. కానీ దగ్గరే కదా ఈ యుగం, దగ్గరగా ఉంది కాబట్టి, ద్వాపర యుగం దగ్గరగా ఉంది అనే దృష్టితో కూడా మాట్లాడుతుంటారు వాళ్ళు. మీరు అట్లా అనద్దండి, ద్వాపర యుగం అయిన తర్వాత కదండి, ఇప్పుడే కదండి కలియుగం పుట్టింది, ఇప్పుడే కదండి కొన్నేళ్ళు అయింది అనే విధంగా ఏదేదో మాట్లాడతారు వాళ్ళు. దాంట్లో కొన్ని సత్యం ఉంటుంది, కొన్ని వాళ్ళ యొక్క జీవనమేమో అనిపిస్తూ ఉంటుంది. కావచ్చు, తొందర ఏం లేదు. స్వామి అంతర్నం ఉంది కదా, స్వామి యొక్క గుర్తు చెప్తున్నారు కదా, అదే చాలు మనకు. నిజమైనటువంటి భక్తుడు ఆనంద బాష్పాలతో కురిపిస్తూ అక్కడ ఆ స్థలాన్నంతా ముట్టుకొని నమస్కారం చేసుకుంటాడు. నీ పాదాల గుర్తులు భూమిపై పడతాయి కదా, ముద్ర పడుతుంది కదా ప్రభు, చాలు. భూమిపై ఎప్పుడూ నీ పాదాల గుర్తులు ఉండిపోతాయి కదా. నీ అపార దయను స్వర్గంలోకం కూడా నోచుకోలేదు కదా స్వామి. ఇటువంటి స్వర్గలోకంలో వెళ్ళి నీ పాదాల గుర్తులు చూపించమని చెప్పండి. నువ్వే ఉన్నావు అక్కడ, పాదాల గుర్తులు అక్కర్లేదు. కానీ అక్కడ లేదు ఇటువంటి అవకాశం, ఈ భూమిలో మాత్రం ఉంది స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. ఈ అనుగ్రహాన్ని మేము దర్శిస్తాము ప్రభు. ఓ ప్రభు, నువ్వు అభయం ఇవ్వటానికి ఆశ్రయమై ఉన్నావు, నువ్వు అభయాన్నే ఇస్తున్నావు. అభయం ఇవ్వటానికే, నువ్వు రక్షణ చేయటానికే నీది, నువ్వంతా దానికే ఉన్నావు నువ్వు. అందుకే నీ అవతారం అది. జన్మలేని నువ్వు జన్మించటానికి నీ వినోదమే కారణమై ఉంది స్వామి. నీకు జన్మం అనేది ఉందా? నువ్వు అఖండుడు కదా, పరమాత్ముడు కదా, నీకు జన్మము అనేది లేదు. కానీ దాన్ని ఒక జన్మం తీసుకొని ఆ రూపంతో ఇంకొక జన్మాంశముతో నువ్వు పుడుతున్నావు ఇక్కడ. ఇక అంతకన్నా మాకు సంతోషం ఏముంది స్వామి? ఇది తప్ప మరే కారణాన్ని మేము కూడా ఊహించలేం. నువ్వు మా కోసమే అభయం ఇవ్వటానికి వస్తున్నావు, ఈ భూమిని తరించటానికి వస్తున్నావు, ఈ భూమి మీద పడినటువంటి రాక్షసులందరినీ కూడా సంహారం చేసి మురికిని తీయటానికి వస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపుడవు. పుట్టటము, జీవించటము, మరణించటం అనేవి నీకు అజ్ఞానంతో కల్పించబడ్డాయి. ఇవన్నీ కూడా అజ్ఞానంతో ఉండేటువంటివి. ఓ ప్రభు, నువ్వు గొప్పవాడవు. నువ్వు పూర్వం మత్స్య, హయగ్రీవ, కూర్మ, నృసింహ, వరాహ, హంస, శ్రీరామ, పరశురామ నామరూపాలుగా అవతరించి మమ్మల్ని ముల్లోకాలను కూడా పాలించావు. అంటే అటువంటి నామరూపాలు వామనావతారంతో చేరి కూడా అటువంటి వామన రూపాలతో అవతరించి నువ్వు ముల్లోకాలను కూడా పాలించావు. అదేవిధంగా ఇప్పుడు కూడా భూభారాన్ని తొలగించు ప్రభు, నీకు నమస్కారం అని దేవతలంతా స్తుతించి దేవకీదేవితో ఇలా అన్నారు. అమ్మా దేవకి, పూర్వం శ్రీహరి అంశ అయిన శేషుడు నీ గర్భంలో ప్రకటమయ్యాడు. అమ్మ, ఎంత అదృష్టం తల్లి నీకు. ఆదిశేషుడే నీ గర్భంలో ప్రకటమయ్యాడు. పూర్వం అంటే ఇంతకన్నా ముందు అని. ఇప్పుడు సాక్షాత్తుగా పురుషోత్తముడైన
శ్రీహరియే మా క్షేమాన్ని కోరి నీ గర్భవాసము చేస్తున్నాడు. ఆహా, ఎంత ఆనందం! మా అమ్మల్ని రక్షించటానికి నీ గర్భవాసం చేస్తున్నాడు. నువ్వెంత అదృష్టవంతురాలు! మేమెంత అదృష్టం చేసుకున్నాం. స్వామి మానవావతారంతో వచ్చినట్టుగా వస్తున్నాడు కదా. ఇది దైవానుగ్రహం. భోజదేశానికి రాజైన కంసుడు తన మృత్యువును ఏరి కోరి తెచ్చుకుంటున్నాడు. అయింది వచ్చినట్టే, వాడికి మృత్యువు వచ్చినట్టే. ఎప్పుడు పుడుతున్నాడో మృత్యువు పుట్టింది, వాడి మృత్యువు పుట్టింది అని అర్థం. ఆ కంసుడికి నువ్వు భయపడద్దు. నిన్నెంత అవమానం చేశాడు, నిన్నెంత హింస పెట్టాడు. ముందు పుత్రులందరినీ కూడా సంహారం చేశాడు. కఠినాత్ముడు. వాడికి హృదయం లేదేమో, చక్కగా ఉండేటువంటిదేమో అది. వినప ముద్దలాగా కనపడేటువంటి దేహమేమో అది. ఆ దాంట్లో ఏమీ లేదేమో. ఒక బండరాయి కదిలినట్టుగా ఉన్నాడు కంసుడు. బండరాయే. ఆ శిశువులను సంహారం చేయటంలో స్వయంగా తానే సంహారం చేశాడు. అది వేరే. దయలేదా? 8వ పుత్రుడు పుడతాడు, అప్పుడు చూసుకుందామనేది ఎవరో చెప్పంగా వాళ్ళందరినీ అట్లా సంహారం చేయటం. ఉండవచ్చు, వాళ్ళు దేవతలే ఉండొచ్చు, వాళ్ళు పుట్టారు, అది వేరే విచారం. కానీ వీడికి దయలేదే. నువ్వు భయపడొద్దమ్మా. నారాయణ 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 శ్రీహరే కృష్ణ.